రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మా యువ నాయకులు నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భువనేశ్వరమ్మ గారు వీళ్ళ ఆశీర్వాదంతో అదేవిధంగా కుప్పంలో ఎమ్మెల్సీ పెద్దలు శ్రీకాంత్ గారి ఆశీర్వాదంతో ఈరోజు డాక్టర్ బిఆర్ సురేష్ గారు పీకేఎం చైర్మన్ గా బాధ్యతలు అందుకొని ఈరోజు ప్రమాణ స్వీకారాన్ని మహోత్సవానికి పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేసిన వేదిక మీద శాసనసభ్యులు మదనపల్లి గౌరవ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారికి, కుప్పం ఎమ్మెల్సీ గౌరవనీయుల పెద్దలు శ్రీకాంత్ గారికి, అదేవిధంగా చిత్తూరు శాసనసభ్యులు మిత్రులు జగన్ గారికి, అదేవిధంగా నగిరి శాసనసభ్యులు గాలి ప్రకాష్ గారికి, గన్నవరం ఎమ్మెల్యే అదే ఇంతకు ముందు చెప్పారు వంశీ గారి మీద తోడగొట్టి గెలిచిన వ్యక్తి శాసనసభ్యులు వెంకట్రావు గారికి, అదేవిధంగా పెద్దలు కుప్పం నుంచి విచ్చేసిన పిఎస్ మునిరత్నం గారికి, వేదిక మీద చాలా మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా చిత్తూరు నుంచి మిత్రులు ప్రకాష్ గారు, అన్న మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు గారు, కోవూరి మల్లికార్జున నాయుడు గారు, తర్వాత ప్రతి ఒక్కరికి వేదిక ముందున్న మీకు అందరికీ కూడా శిరస్సు వంచే నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తల వచ్చారు. బిఆర్ సురేష్ గారు ఈ మధ్య కాలంలో మదనపల్లికి విచ్చేసి మన శాసనసభ్యులు కలిసినప్పుడు నేను ఆయనతో కలిసినప్పుడు ఆయన మంచితనం మాకు అర్థమైంది. కుప్పంలో డాక్టర్ గా ఆయన సతీమణి మెడికల్ హాస్పిటల్ రన్ చేస్తూ ఆయన తండ్రి గారు ఆ రోజుట్లో 78లో శాసనసభ్యులుగా ఉండే దొరస్వామి నాయుడు గారి పుత్రుడు ఈ రోజు రాజకీయ మక్కువతో ప్రజలకు సేవ చేయాలనే ఆ ఉద్దేశంతో ఏడాది క్రితం మన తెలుగుదేశం పార్టీలో ఇక్కడ సభ్యత్వం నమోదు చేసుకొని ఆ రోజు 20,000 మందితో కుప్పంలో జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు మీకు నారా చంద్రబాబు నాయుడు గారు యుగలం పాదయాత్ర చేసిన మా యువ నాయకులు నారా లోకేష్ గారు, భువనేశ్వరమ్మ గారి ఆశీస్సులతో పీకేఎం మంచి పదవి ఈ రోజు పరంనేరు కుప్పం, మదనపల్లి, పొంగనూరు, తమ్మలపల్లి దీనికి 5 నియోజకవర్గాలకు మీరు ఈ కమిటీ చైర్మన్ అయినారంటే మీరు మంచి ఉన్నత స్థాయికి రావాలా, ప్రజలకు అందరికీ సేవ చేయాలా, మీకైతే కూడా ఏది ఇచ్చినారో దీన్ని అభివృద్ధి బాటలో నడపాలా, మీరు ముందరకు పోవాలనే సందర్భంగా తెలియజేస్తూ మీకోసము మీ మంచితనానికి ఇంతమంది నేను ఎప్పుడు చూడలేదు ఈ మధ్య కాలంలో ఇంతమంది శాసనసభ్యులు, ఇంతమంది నాయకులు, ఇంతమంది జనము అందరూ వచ్చారంటే మీ మంచితనమని సందర్భంగా తెలియజేస్తూ చాలా మంది మాట్లాడే నాయకులు అందరూ శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా ఇంకొకసారి మేము పెద్దలు వయసులో పెద్దల పదవుల్లో కాదు సురేష్ గారికి పూర్తిగా కలియుగ వెంకటరమణ స్వామి ఆశీర్వాదం పూర్తిగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు.